మరో 10 రోజుల్లో కొత్త సంవత్సరం 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మిడిల్ ఈస్ట్లో పైచేయి సాధించారు. ఒకే ఒక్క దెబ్బకు ఇటు పాలస్తీనా, అటు లెబనాన్, సిరియాను దారికి తెచ్చుకున్నాడు. ఇక ఇజ్రాయెల్ ఫోకస్ అంతా ఇరాన్పై పెట్టబోతున్నాడు నెతన్యాహు. ఇరాన్పై పూర్తిగా పట్టు సాధించి ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేయాలన్న కలను కల్లలు చెయ్యాలనే పట్టుదలతో ఉంది ఇజ్రాయెల్. ఇక ఈ మధ్యలోనే సిరియాలో అసద్ ప్రభుత్వం కుప్పకూలి, అలాగే హమాస్, హెజబొల్లాకు చెందిన టాప్ లీడర్లను మట్టి కరిపించి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది ఇజ్రాయెల్. ప్రస్తుతం సిరియాలో అసద్ సర్కార్ కూలిపోవడంతో ఇరాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీంతో ఇరాన్ బలహీనపడిపోయింది. సమయం కోసం ఎదురు చూస్తున్న నెతన్యాహుకు ఇదే చక్కటి అవకాశం. వెంటనే ఇరాన్పై దాడులు చేయడానికి సన్నాహాలు చేయనున్నాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం మాత్రం ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేయడం. ఇరాన్ నుంచి ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ముందుగా ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని చూస్తోందని మిడిల్ ఈస్ట్ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసే పరిస్థితిలో లేదు. అదే సమయంలో ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై ఖచ్చితంగా దాడులు చేస్తుందని మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇరాన్ అణు పరీక్షలు చేస్తుందని తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనుకుంటే అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్పై దాడులు చేసినా ఆశ్చర్యపోవలసిన పని లేదని చెబుతున్నారు ఎనలిస్టులు. ఇజ్రాయెల్పై కయ్యానికి కాలు దువ్వడానికి సై అనే ఇరాన్లో ప్రస్తుతం ఆ జోరు కనిపించడం లేదు, కొంచెం తగ్గింది. కాగా 2015లో ట్రంప్ ఇరాన్లో అణు పరీక్షలపై ఆంక్షలు విధించారు. అలాగే ప్రపంచంలోని 6 దేశాలు కూడా ఇరాన్ చమురు పరిశ్రమలపై ఆంక్షలు విధించాయి. ఇరాన్ చమురు ఏ దేశం కొనుగోలు చెయ్యరాదని అమెరికాకు హుకుం జారీ చేసింది. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక నెతన్యాహు విషయానికొస్తే ఇరాన్ను, గాజాను దారిలోకి తెచ్చుకున్నాక ఇక స్వదేశంలో నెతన్యాహుపై అవినీతి కేసు కోర్టులో ఈ నెలలోనే విచారణకొచ్చింది. అయితే గాజా యుద్ధం మొదలైన 2023 తర్వాత నుంచి నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకించడం మొదలెట్టారు. గాజాలో బందీలుగా ఉన్న తమ వారిని విడిపించాలని ఆయనపై దేశంలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. అయినా ఆయన దాన్ని నాంచుతూ వస్తున్నారు. ఇక ఈ ఏడాది ముగియడానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. 14 నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి సమాప్తం చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తారన్న టాక్ టెల్ అవీవ్లో వినిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసి బందీలను విడిపించుకు రావాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఇజ్రాయెల్ సైనికులు మాత్రం గాజాలోనే ఉంటారు. ఎందుకంటే తామక్కడి నుండి తప్పుకుంటే హమాస్ మిలిటెంట్లు తిరిగి ఏకమై తమపై దాడులు చేస్తారని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. దీర్ఘకాలం పాటు గాజాలోనే పాగా వేసి ఉండాలనేది నెతన్యాహు లక్ష్యంగా కనిపిస్తోంది. కాగా వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలో మాత్రం పాలస్తీనా కింద ఉన్నట్టు అంతర్జాతీయంగా దీన్ని గుర్తించారు. కాగా గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పడి దాడి చేసి 1200 మందిని చంపి 250 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. వెంటనే ఇజ్రాయెల్ హమాస్పై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో 45,000 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 12 లక్షల మంది పాలస్తీనియన్లు గూడు చెదిరి రోడ్డున పడ్డారు. ఇక వచ్చే ఏడాది ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ట్రంప్ మద్దతు కూడా తమకే దక్కుతుందన్న నమ్మకంతో నెతన్యాహు ఉన్నారు. దీంతో గాజాపై మరింత పట్టు బిగించాలనే ఆలోచనలో ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. ఇక వెస్ట్ బ్యాంక్ జాతీయ రహదారిపై వెలిసిన హోర్డింగ్స్పై అరబిక్లో పాలస్తీనాలో భవిష్యత్తు లేదు అనే రాతలు దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పాలస్తీనియన్లో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వైట్ హౌస్లో ట్రంప్ కొలువుదీరబోతున్నాడు కాబట్టి యుద్ధం ముగిసే అవకాశాలున్నాయి. అయితే అది కూడా ఇజ్రాయెల్ టర్మ్స్ ప్రకారం జరుగుతాయి. ఇక ఇజ్రాయెల్ బేరసారాల విషయానికొస్తే ల్యాండ్ ఫర్ పీస్ ఫ్రేమ్వర్క్ పరిధిలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్ట్ బ్యాంక్లో కొంత భూభాగాన్ని ఇజ్రాయెల్ కలుపుకునే ఛాన్స్ ఉంది. అలాగే జోర్డాన్ వ్యాలీ వరకు ఇజ్రాయెల్ సెటిల్మెంట్ విస్తరించవచ్చు. అలాగే జెరూసలేం విషయానికొస్తే ఇజ్రాయెల్ అవిభక్త రాజధానిగా గుర్తించే అవకాశాలున్నాయి. అలాగే పాలస్తీనాకు తూర్పు జెరూసలేం రాజధానిగా గుర్తించకపోవచ్చు. మొత్తానికి చూస్తే పాలస్తీనియన్ల సొంత దేశం కలగానే మిగిలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక సిరియా విషయానికొస్తే అసద్ నిరంకుశ పాలనకు అక్కడి ప్రజలు చరమగీతం పాడారు. ప్రస్తుతం హెచ్టిఎస్ రెబల్స్ సిరియాపై పట్టు బిగించారు. కొత్తగా వచ్చిన దాని నాయకుడు అబు మహమ్మద్ అల్ గోలానీ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముందుగా ఆయన సరిహద్దులను కాపాడుకోవడంతో పాటు జిహాదీలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో పాటు అసద్ సైనికుల నుంచి కూడా తనను కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే గోలానీ విషయానికొస్తే ఆయన గతంలో అల్ ఖైదాతో సంబంధాలు కలిగిన వ్యక్తి. ప్రస్తుతం సిరియాలో ఇస్లామిక్ పాలన తెస్తానని పట్టుబడితే అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక సిరియాను ఆయన జీరో స్థాయి నుంచి పైకి తేవాల్సి ఉంటుంది. సిరియాలో వివిధ రకాల జాతులున్నాయి. వాటిలో మెజార్టీ సున్నీలు, షియాలు, అలావైటీస్, కుర్దులు, డ్రూజీ, క్రిస్టియన్లున్నారు. ఇక గోలానీ అందరిని కలుపుకొని వెళ్తే మంచిది. తాను ఇస్లామిక్ ఐడియాలజీని ఫాలో అవుతానంటే మరోమారు దేశం ముక్కలు చెక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. గోలానీ అసద్ ప్రభుత్వం కూలిన వెంటనే తాను ఇస్లామిక్ ఐడియాలజీని అనుసరించనని స్పష్టం చేశారు. మైనార్టీలపై దాడులుండవని హామీ ఇచ్చారు. అందరిని కలుపుకుని పోతామన్నారు. ఒకవేళ ఆయన కూడా ఇస్లామిక్ ఛాందసవాదుల బాటలో పయనిస్తే సిరియా కూడా లిబియా, ఇరాన్ సరసన నిలవడానికి ఎంతో సమయం పట్టదు. మరి దేశాన్ని కాపాడుకుంటారో విచ్ఛిన్నం చేసుకుంటారో అది గోలానీ చేతిలో ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ గోలానీ.